విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఇబ్రహీంపట్నంలోని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జోగి రమేష్ ఇంట్లో 15 మంది అధికారులు విచారిస్తున్నట్టుగా సమాచారం. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నంలోని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే తనిఖీలు జరుగుతున్నాయో ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసం దగ్గర కూడా ఉన్నాము. చూడొచ్చు విజువల్స్లో కూడా కొంతమంది అధికారులు పూర్తి స్థాయిలో కూడా లోపల ఈ తనిఖీలు అయితే జరుగుతున్నట్లయితే మనకి సమాచారం కూడా అందుతుంది. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన కొనుగోలులో జోగి రమేష్ కుమారుడు అదేవిధంగా బాబాయ్ వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో కూడా నిందితులుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ విజయవాడ 2 టౌన్ పోలీసులు గతంలో చేపట్టారు. ఆ ఘటనకు సంబంధించి సర్వే నెంబర్లు ఏదైతే సిఐడి సీజ్ చేసిన భూముల్ని సర్వే నెంబర్లు మార్చి కొనుగోలు చేశారు అనే దాని మీద ఆరోపణల మీద కూడా ఏసీబీకి విచారణ నిమిత్తం డీజీపీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచే జోగి రమేష్ నివాసానికి చేరుకొని తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ కేసులో A1గా జోగి రమేష్ కుమారుడు జోగిరాజు, A2గా జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. ఇదే ఘటనకు సంబంధించి విచారణ జరిపినటువంటి జిల్లా కలెక్టర్ కూడా గ్రామ సర్వేయర్తో పాటు సర్వేయర్తో పాటుగా విలేజ్ అసిస్టెంట్ను కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళు ముగ్గురిని కూడా సస్పెండ్ చేసి ప్రస్తుతం మొత్తం దీనికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి జోగి రమేష్ కుమారుడు అదేవిధంగా బాబాయికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు తాడేపల్లిలో కూడా చంద్రబాబు నివాసం మీద దాడి ఘటనలో కూడా విచారణకు హాజరవ్వాలని చెప్పి తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజున ఆ కేసుకు సంబంధించి కూడా జోగి రమేష్ అయితే విచారణకి రాబోతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. రోజా. రైట్, థాంక్యూ శ్రీకాంత్.